హనుమాను గురుదేవు చరణములు ఇక పరసాధక శరణములు. సీతారామ గుణగ్రామ పుణ్యారణ్య విహారిణౌ నమో విశుద్ధ విజ్ఞానౌ కవీశ్వర కపీశ్వరౌ. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ హనుమతే నమః. తులసీదాసు మనకు ప్రసాదించిన మహా హనుమన్ మంత్రరాశి హనుమత్ సూక్తము అని అభివర్ణించదగిన దివ్యమైన మంత్ర సంహితమైన స్తోత్రకావ్యం హనుమాన్ చాలీసా. అందులో 5వ చౌపాయిని ప్రస్తావన చేసుకున్నాం. ఆథ్ వజ్ర ఔ ధ్వజాభిరాజై కాంథే ముంజ్ జనే ఊ సాజై. ఇందులో ఆథ్ వజ్ర అంటే చేతిలో వజ్రమును పట్టుకున్నవాడు అని. ఇక్కడ వివిధ ఆయుధారిగా హనుమంతుడి మంత్రమూర్తులు మనకి సంహితా గ్రంథాల్లో కనిపిస్తున్నాయి. అలా వజ్రాయుధం పట్టుకున్న ఆంజనేయ స్వామి మూర్తిని ఇక్కడ వర్ణిస్తున్నారు. హనుమంతుడు వజ్రాయుధం పట్టుకున్నట్లు వర్ణనలు ఎక్కడెక్కడ కనబడుతున్నాయి అని ఆలోచించినట్లయితే భవ్యమైనటువంటి సంహితా గ్రంథాల్లో అలాగే పురాణాల్లో కూడా మనకు కనబడుతున్న అంశం నమః శ్రీరామ భక్తాయ అక్ష విధ్వంసనాయ చ నమో రక్షపురీదాహ కారిణి వజ్రధారిణి అనొక మాట ఉన్నది ఇక్కడ. అంటే రాక్షసుల యొక్క సమస్త సంపదల్ని దగ్ధం చేస్తూ ఉన్న పరాక్రమమూర్తి అయినటువంటి హనుమంతుడు వజ్రధారి, వజ్రమును ధరించి ఉన్నాడు. ఈ ఉద్దేశంలో వజ్రపాణి అయిన హనుమంతుడి వర్ణన సంహితా గ్రంథాల్లో పురాణాల్లో కనబడుతున్నది. ఇది ఇంద్రుని యొక్క శక్తి కూడా హనుమంతుడే అని చెప్పడానికై వజ్రాయుధాన్ని ధరించి ఉన్నాడు. ముల్లోకాలిని శాసించే ఇంద్రుని యొక్క శక్తే వజ్రాయుధం. అయితే వజ్రం అనే దానికి వేద పరిభాషలో శాసన శక్తి అని అర్థం. మహద్భయం వజ్రముద్యతం అని ఒక వేదమంత్రం కనబడుతున్నది. అంటే ప్రపంచాన్ని శాసించేటువంటి ఈశ్వర శక్తి ఏదైతే ఉన్నదో ఆ శాసన భయాన్ని అనుసరించే దేవతలందరూ ప్రవర్తిస్తూ ఉంటారు. భీషాస్మాద్వాత పవతే భీషోదేతి సూర్య అని ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఇక్కడ పరమేశ్వరుని శాసన భయాన్ని అనుసరించి దేవతలు సూర్యచంద్రులు పంచభూతాలు అన్ని ప్రవర్తిస్తూ ఉంటాయి. అందుకు సర్వ జగత్తుని నియంత్రించేటువంటి ఈశ్వర శాసన శక్తే వజ్రము. అలా జగత్తుని శాసించేటువంటి శక్తి కలవాడు గనక ఆథ్ వజ్ర అనే దానికి ఇటువంటి దివ్యమైన అర్థాన్ని కూడా స్వీకరించవచ్చు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటే వజ్రాయుధం ధరించిన హనుమన్మూర్తి 1, 2 ఇంద్రశక్తి సమపేతుడని 2వ అర్థం చెప్పుకున్నాం. 3వది విశ్వాన్ని శాసించే ఈశ్వర శక్తిని తన చేతిలో కలవాడు. చేతిలో ఉండుట అంటే అధీనము అర్థం. శాసనశక్తి తన అధీనంలో కలవాడు గనక ఆథ్ వజ్ర. ఇంకొక విశేషంలో ఆథ్ వజ్ర అన్నప్పుడు మరొక అర్థాన్ని కూడా తీసుకోవచ్చు. ఇక్కడ 2 రకాల అర్థాలు మళ్ళీ చెప్పుకోవచ్చు. అంటే మొత్తం ఆథ్ వజ్రకి 5 అర్థాలు వస్తున్నాయి. చేతి యందు వజ్రరేఖ కలవాడు అని. చేతుల్లో కూడా రకరకాల రేఖలు ఉంటూ ఉంటాయి, శంఖము చక్రము ఇత్యాదులు. అలాగే వజ్రరేఖ కూడా చేతి యందు ఉన్నట్లయితే అది ప్రతాపానికి ఐశ్వర్యానికి సూచన అని సాముద్రిక శాస్త్రం చెప్తున్నది. అటువంటి వజ్ర చిహ్నము చేతి యందు కలవాడు అని అర్థాన్ని చెప్పుకోవచ్చు. ఇంకొక అర్థంలో ఆత్ వజ్ర అంటే స్వామి వజ్రాంగి అని గతనామాల్లో చెప్పుకున్నాం. మహాబీర్ విక్రమ భజరంగి అని. వజ్రాంగి అయినప్పుడు ప్రధానంగా తన శరీరంలో ప్రతి అవయవము ఆయుధమే ఆయనకి. అందులో ప్రధానంగా హస్తమే ఆయుధంగా ప్రయోగిస్తాడు కనుక హస్తమే వజ్రాయుధంలా పనిచేస్తుంది. దానికి వేరే ఆయుధాలు అక్కర్లేదు. చేత్తో కొడితేనే వజ్రంతో కొట్టినంత. అందుకే ఆత్ వజ్ర అంటే హస్తమే వజ్రాయుధంలా ప్రకాశించేవాడు అని అర్థం చెప్పుకోవచ్చు. దీనికి కూడా మంత్ర ప్రమాణం మనకున్నది. వజ్రకరాయ వజ్రనఖాయ వజ్రముఖాయ వజ్రదముష్ట్రాయ అంటూ స్వామి యొక్క వజ్ర మంత్రములు కనిపిస్తున్నాయి. అందులో వజ్రకరాయ అని ఉన్నది. వజ్రకర మాట ఇక్కడ ఆథ్ వజ్ర అని మనకి గోచరిస్తున్నది. ఔ ధ్వజాభిరాజై తర్వాత చేతిలో ధ్వజము కలవాడు అని చెప్పుకున్నాం. అంటే రామచంద్రమూర్తి యొక్క జయాన్ని కీర్తిని చాటించే ధ్వజాన్ని పట్టుకున్నట్ట. సాధారణంగా ఉత్సవాలు ఊరేగింపులు జరిగేటప్పుడు కూడా ధ్వజములు కేతనములు అని 2 రకాలుగా ఉండేటువంటి జెండాలను ధరిస్తారు. ఇవి ఒక ఉత్సవానికి ఉత్సాహానికి మాత్రమే కాకుండా జయానికి దిగ్విజయానికి సంకేతం. అందుకే రామచంద్రమూర్తి యొక్క గొప్పతనాన్ని కీర్తిని జయాన్ని చాటుతూ ధ్వజాన్ని పట్టుకుంటాడు హనుమస్వామి. దీనికి ప్రమాణంగా మనకి రామాయణాల్లో అనేక చోట్ల వర్ణనలు కనబడుతున్నాయి. ఒక హిందీ రామాయణంలో రథధ్వజలియే ఖడో హనుమాన కియో రామ ఇమి అవధి పయాన అని ఒక దోహ కనబడుతున్నది మనకి. అందులో చెప్తున్నది రామచంద్రమూర్తి అయోధ్యానగరంలో పట్టాభిషిక్తుడైన తర్వాత ఊరేగింపుగా బయలుదేరాడు. సీతారాములు రథమధ్యంలో ఉన్నారు.
ఆ రథం చాలా విశాలమైనది. వారు కూర్చున్న ఆసనానికి ఇరువైపులా కూడా లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు ఇత్యాదులు ఛత్రము, చామరములు, వింజామరులు పట్టుకుని సేవించుకుంటున్నారు. కొంచెం ముందుగా ఆంజనేయ స్వామి ధ్వజం పట్టుకుని నిలబడ్డారట రథంపై. ఇలాగ ధ్వజం పట్టుకుని నిలబడ్డ హనుమన్మూర్తిని వర్ణించారు. దాన్ని ఇక్కడ తులసీదాస్ దర్శించాడని ఔధ్వజాభిరాజై అనేటువంటి మాటలో చెప్పవచ్చు. అయితే ఇంకొక అర్థం కూడా దీనిలో స్వీకరించవచ్చు. ధ్వజాభిరాజై అన్నప్పుడు కేతనముపై విరాజిల్లువాడు అంటే జెండాపై విరాజిల్లువాడు అని చెప్పినట్లయితే మహాభారత యుద్ధ సమయంలో కృష్ణార్జునుల యొక్క రథంపై ధ్వజంపై ప్రకాశిస్తూ ఉన్నాడు గనక ఔధ్వజాభిరాజై అనే మాటకి అర్థం కూడా చెప్పవచ్చు. అసలు కృష్ణార్జునులకి ప్రధానమైన స్ఫూర్తిదాతగా ఉన్నాడు. పైగా పాండవులకు అభయమిస్తాడు ఆంజనేయ స్వామి వారు. ధ్వజముందు నేను ఉండి విజయం సంపాదిస్తాను అని. ఆ విధంగా అర్జును యొక్క రథానికి ఒకవైపు ఆ కృష్ణుడు, మరొక వైపు శివుడు కలిసి రక్షణ ఇచ్చారు. శివుడు హనుమద్రూపంతో ధ్వజంపై ఉన్నాడు, రథం తోలుతూ కృష్ణుడు ఉన్నాడు. వీరు ఉభయుల వల్ల పాండవులు విజయులయ్యారు. ఈ విధంగా ఔధ్వజాభిరాజై అన్నప్పుడు మహాభారత గాథను కూడా స్మరిస్తూ కాంతే ముంజు జనేవు సాజై, ఇది స్వామి యొక్క రూపవర్ణనకు సంబంధించిన నామములుగా మనం స్వీకరిస్తున్నాం. కాంతే, కాంతే అంటే భుజంపై అనర్థం. భుజం నుంచి వేలాడుతున్న జంధ్యముతో ఉన్నట్ట. తెల్ల నారచీర ధృతి దాల్చునాతని వెల్ల జన్నిదంబు వెలయువాని అని కల్పవృక్షులను పద్యాన్ని మనం చెప్పుకున్నాం. జంధ్యం కూడా బ్రహ్మచారి దీక్షకు సంకేతంగా ధరించి ఉన్నాడు. అందుకే ముంజు జనేవు అన్నారు ఇక్కడ. ముంజు అంటే ముంజగడ్డితో చేసినటువంటి, జనేవు అంటే జంధ్యము అనగా యజ్ఞోపవీతము అనర్థం. ముంజదర్భతో చేసిన యజ్ఞోపవీతాన్ని భుజం నుంచి వేలాడేలాగా ధరించి ఉన్నటువంటి స్వామి అని దీని యొక్క భావం ఇక్కడ. అయితే ముంజగడ్డి అనేటువంటిది దీక్షకు వాడేటువంటి ఒకానొక దర్భ. అది ఆ ముంజగడ్డికి ప్రత్యేకత ఉన్నది. ఇది సూత్రబంధనం అప్పుడు వాడుతూ ఉంటారు ఇక్కడ. అది ముంజు జనేవు అంటే ముంజగడ్డితో చేసిన యజ్ఞోపవీతము ధరించి ఉన్నాడు అని అర్థాన్ని చెప్పుకోవచ్చు. అయితే మరొక విధంగా కూడా సంప్రదాయపరంగా ఇంకొక భావాన్ని కూడా ఇక్కడ స్వీకరించవచ్చు. ముంజు జనేవు అనే మాటలో గ్రహించినట్లయితే ఆ ముంజగడ్డితో చేసినటువంటి యజ్ఞోపవీతానికి ఒక పవిత్రత ఉన్నది. సాధారణంగా వేదం ప్రకారంగా ముంజగడ్డితో చేసినటువంటిది మేఖలుగా కడతారు, అంటే కటిసూత్రంగా కడతారు. కటిసూత్రంగానే కాకుండా యజ్ఞోపవీతంగా ధరించడం కూడా ఒకానొక సంప్రదాయం ఉన్నదేని దీన్ని బట్టి మనకు తెలుస్తున్నది. అందుకు ముంజగడ్డితో చేసిన యజ్ఞోపవీతము ధరించి ఉన్నటువంటి స్వామి అని దీని యొక్క భావం. లేదా ఇటువైపు కటిసూత్రంగా ముంజగడ్డితో ఉన్నటువంటి సూత్రాన్ని ధరించాడు, యజ్ఞోపవీతాన్ని కూడా ధరించి ఉన్నాడు అని కూడా భావించవచ్చు. మొత్తానికి స్వామి యొక్క బ్రహ్మచారి వేషాన్ని రెండు దోహాల్లో చూపిస్తున్నారు. కంచన భరణ బిరాజ సుబేస కానన కుండలు కుంచిత కేశ అథభద్ర ఔధ్వజాభిరాజై కాంతే ముంజు జనేవు సాజై. ఈ విధంగా స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని భావన చేసి ఆ తర్వాత చౌపాయిలో ప్రవేశిస్తున్నాం. శంకర సువర్ణ కేసరీ నందన తేజ ప్రతాపు మహాజగబంధన. శంకర సువన కేసరీ నందన. ఇక్కడ శంకర సువన అంటే శివుని యొక్క పుత్రుడు అని అర్థాన్ని చూపిస్తున్నారు. అంటే సాక్షాత్తు శివస్వరూపుడే హనుమ. పురాణాల్లో ఒక అద్భుతమైన అంశం కనబడుతుంది. దాన్ని తీసుకుని ఉత్తర రామాయణంలో కూడా ప్రస్తావన చేయడం జరిగినది. పరమేశ్వరుని యొక్క తేజస్సు లోకరక్షణ కోసం ఆయన నుంచి వెలికి వస్తే ముందుగా తేజస్సును పార్వతీదేవి భరించిందని, తర్వాత లోకరక్షణ కోసం తన నుంచి ఆ శివ తేజస్సును వెలికి తీసుకొచ్చిందామె. అంటే శివశక్త్యాత్మకమైన తేజస్సుగా వచ్చింది హనుమ యొక్క తేజస్సు మొట్టమొదట. అది అగ్ని ద్వారా వాయువు వద్దకు వచ్చి వాయువు ద్వారా అంజనీదేవి గర్భంలో ప్రవేశింపజేయబడింది అని పురాణములు ఎందుకు కనబడుతున్న గాథ. ఈ విధంగా శంకరుని పుత్రుడే, ఎందుకంటే ఆత్మావై పుత్రనామాసి అని ఒక వేదవాక్యం ఉన్నది. అంటే పుత్రుడంటే తండ్రి యొక్క మరొక రూపమే అని. అదేవిధంగా శివుని యొక్క స్వరూపమే హనుమంతుడు. పైగా పరమేశ్వరునికి 11 రుద్రరూపాలు ఉన్నాయి. అందులో ఒకటి మూల రుద్రం, పరిపూర్ణ రుద్రరూపం ఒకటి. ఆ పరిపూర్ణ రుద్రరూపమే హనుమంతుడు అన్నారు ఇక్కడ. దీనికి ఏకపాద రుద్రుడు అంటారు. ఆ ఏకపాద రుద్ర స్వరూపమే ఆంజనేయ స్వామి వారు అనేటువంటి అంశం మనకి పురాణముల యందు ఉత్తర రామాయణంలో ప్రస్తావనలో కనబడుతున్నది. అందుకే శంకర సువన అంటే సాక్షాత్తు శివపుత్రుడిగా శివస్వరూపుడుగా భావించబడుతున్నాడు. అందుకే హనుమదుపాసన అంటే శివోపాసనయే. శివపురాణంలో విశేషంగా హనుమంతుడు సాక్షాత్ రుద్రావతారము, అది కూడా రుద్రుని యొక్క పరిపూర్ణమైన అవతారమని చెప్పబడుతున్నది. దానికి స్కంద పురాణంలో కూడా మనకి ప్రమాణంగా యోవై చైకాదశో రుద్రో హనుమాన్ స మహాకపి అవతీర్ణ సహాయార్థం
విష్ణు రమిత తేజస అనే మాట కనబడుతున్నది. విష్ణువునికి సహాయార్థమై పరమేశ్వరుడు హనుమంతునిగా అవతరించాడని. ఇదే మాట వాయుపురాణంలో అంజనీ గర్భ సంభూత హనుమాన్ పవనాత్మజ యథా జాతో మహాదేవో హనుమాన్ సత్యవిక్రమ అనే మాట కనబడుతుంది. అగస్త్య సంహిత అనే మంత్రశాస్త్రంలో అయితే అంజనాగర్భాత్ ప్రాదుర్భూత స్వయం శివ అన్నారు. శివుడు స్వయముగా అంజనాగర్భం నుంచి కలిగాడు అని చెప్తూ యశోవితాన ధవళీకృత జగత్రితయాయచ వజ్రదేహీతి చోక్తాహి రుద్రావతార పదం తథా అని అగస్త్య సంహిత అనే మంత్రశాస్త్ర గ్రంథంలోని వాక్యం ఇది. హనుమంతుని యొక్క కీర్తి దిగ్దిగంతాల్లో వ్యాపించి ఉన్నది. వజ్రదేహుడైన కీర్తిమంతుడైన హనుమంతుడు సాక్షాత్ రుద్రుడు అని మంత్రశాస్త్రం చెప్తున్న విశేషం. అందుకే రుద్రుని యొక్క మంత్రముల్లో హనుమత్ స్వరూపం కనబడుతుంది. నమో దూతాయచ ప్రహితాయచ అని రుద్రమంత్రం ఉంది. దూతస్వరూపుడైన వాడు, అన్ని విధాల హితం కలిగించేవాడు అనే మంత్రం. శివుని యొక్క స్వరూపం ఏదయ్యా అంటే హనుమద్రూపమే. అలాగే శివుని యొక్క మన్యుసూక్తానికి అధిదేవత హనుమంతుడే. ఈ విధంగా శంకర సువన అని శివస్వరూపుడైన హనుమంతుడికి నమస్కరిస్తూ సర్వం శ్రీ హనుమచ్చరణారవిందార్పణమస్తు.